వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందెదరు. మరొకసారి నెహెమ్యా గ్రంథంలో నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన నూతనమైన వాగ్దానం గురించిన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో 4 నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ జర్నీ, ప్రయాణము. జీవితం అనే ప్రయాణము అనేకమైన లోతులు, ఎత్తులు, పల్లములు, ఉన్నతములు కలిగిన కలబోత కలిసిన ప్రయాణం. అనేక పర్యాయాలు మనము ఎత్తైన శిఖరముల పైన ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. కొన్ని పర్యాయాల్లో అట్టడుగున పడిపోయిన లోయల గుండా కూడా మనం వెళ్ళవలసిన వారం. అందుకని దుఃఖపడుకుడి, దుఃఖమే మన జీవితం అని అనుకోకుండా ఆనందము మన జీవితాల్లోనికి రాగలదు అన్న ఆకాంక్షతో విలువైన మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. భయంకరమైన కారు అడవిలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు కూడా ఖచ్చితంగా ఒక సమయంలో సూర్యోదయము వెలుగు వస్తుంది అన్న విశ్వాసంతోనే ప్రయాణం చేస్తాడు. ఈ జీవితంలో మనం కూడా అటువంటి విశ్వాసమును కలిగిన వారంగానే ప్రయాణం చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ జడ్జి, న్యాయ నిర్ణేత. మనల్ని మనమే న్యాయ నిర్ణేత అనుకున్నప్పుడు దుఃఖాన్ని, చీకటిని, వీటిని ఇవే మన జీవితానికి అంతము అని మిమ్మల్ని మీరు నిర్ణయించుకోవద్దు. ఏడుపు అనేది, దుఃఖం అనేది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే. చీకటి అనేది కూడా రాత్రి వరకే ఉంటుంది. సూర్యుడు రావడంతోనే మన జీవితాల్లో ఆటోమేటిక్గా వెలుగు వస్తుంది. అందుకని మనల్ని మనం జడ్జి చేసుకోవద్దు. ఇక్కడతోనే నా జీవితం ఫినిష్ అయిపోయింది అని అనుకోవద్దు. దేవుడు మరలా మీ చీకటి జీవితాల్లో వెలుగును నింపగలడు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ అ జాయ్, ఆనందము. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందెదరు అన్న ఈ వాక్యంలో ఆనందము అనేది ఒక మానసికమైన, ఆహ్లాదకరమైన ఒక భావన కాదు. ఆనందము అనేది దేవుడిచ్చే ఒక వాగ్దానము. అది దేవుడు మనకి నింపుతున్న ఆయన బలము అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఇదేదో మన జీవితాల్లో కలుగుతున్న భావనలు, హావాభావాల్లాగా ఆనందాన్ని మనం క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఆనందము దేవుడి దగ్గర నుండి మనకు ఇవ్వబడుతున్న ఒక కృపావరము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఆనందము మనకి బలాన్ని ఇస్తుంది అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో లోక ఆనందాల వలన మనకు బలము రాదు. కొన్నిసార్లు అవన్నీ నవ్వులాటకి వెళ్ళి చివరికి గొడవలతో, గాయములతో ముగించబడతా ఉంటుంది. కానీ దేవుని యందు ఆనందించడం వలన మనం బలం పొందటానికి అవకాశం ఉంది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ జాయిన్, కలుసుకొనటము. ఈ సహవాసములో అందరూ ఏకమవటం వలన, ఒకరితో ఒకరు జాయిన్ అవ్వటం వలన ఈ ఆనందం అంతా ఎక్కువ స్థాయిలోనికి మహానందంగా మారటానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు కృంగిపోయిన వారి పక్కన ఆనందం కలిగిన వాడు ఉన్నప్పుడు ఈ ఆనందము ఆటోమేటిక్గా జాయిన్ అయిన వానికి కూడా ట్రాన్స్ఫర్ అవ్వటానికి అవకాశం ఉంది. అందరూ నవ్వటానికి, అందరూ ఆనందించడానికి అవకాశం ఉంది. ప్రభునందు ఆనందించడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించడి అన్న పౌలు భావనను కూడా మనం గౌరవించాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి ఆనందాన్ని మా జీవితంలో నింపేవాడివి, మా ఆనందకర్తవు నీవే అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.